హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడత 2000 రూపాయలను విడుదల చేయబోతుంది. ఈ జూన్ నెల చివరి వారంలో ఈ తేదీలోపు డబ్బులను విడుదల చేయబోతున్నారన్నమాట. ఈ పథకాన్ని మనకు జూన్ 20న విడుదల చేయాలి, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఈ జూన్ చివరి వారంలో ఏ తేదీని డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి, అలాగే మీకు ఈ డబ్బులు రావాలంటే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 20 విడత డబ్బులను విడుదల చేయబోతుంది. ఈ పథకం కింద సంవత్సరానికి 6000 రూపాయలను విడుదల చేస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున విడుదల చేస్తారన్నమాట. ఇప్పటికీ టోటల్గా 19 విడతలు విడుదల చేశారు. ఇప్పుడు 20 విడత డబ్బులను విడుదల చేయాలి. ఇది మనకు ఈ జూన్ 20 తేదీన విడుదల చేయాల్సి ఉంది, కానీ పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దీనికి కూడా లింక్ ఉంటుంది కదా. సో చాలామందికి ఈకేవీసీ అలాగే వేలు ముద్రలు ఎన్పిసిఏ చేసుకోలేదు, అందుకని మనకు విడుదల చేయలేదు. ఇప్పుడు ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఈ జూన్ 30 తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారని చెబుతున్నారు. అంటే మనకు ఒక న్యూస్ కూడా వచ్చింది. జూన్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా న్యూస్ అయితే రావడం జరిగింది, కానీ కన్ఫామ్గా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. అంటే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అందుకని మనకు ఈ జూన్ 30 తేదీ వచ్చేలోపు అంటే 26, 27, 28, 29 ఇలా మనకు 30 తేదీ కంటే ముందు తేదీలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులందరూ ఈకేవీసీ పూర్తి చేసుకోండి. ఒకవేళ పూర్తి చేసుకున్నా కూడా చెక్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ భూమిని ధృవీకరించుకోవాలి. అలాగే ఆధార్ కార్డు కూడా అప్డేట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫార్మర్ డిజిటల్ ఐడి కూడా ఉండాలి. ఇది రైతులందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దీన్ని కొత్తగా తీసుకొచ్చింది. ఇంకా ఎవరైనా ఈ కార్డుకి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. అలాగే రైతుల ఫోన్ నెంబరు ఎవరైనా చేంజ్ చేసి ఉంటే, అంటే పాత నెంబరు అప్లై చేసినప్పుడు ఇచ్చి ఉంటారు కదా, ఆ నెంబర్ పోయి కొత్తగా ఫోన్ నెంబర్ తీసుకుని ఉంటే ఆ నెంబర్ని కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ను యాక్టివేషన్లో ఉంచుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.